గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో కోడలు అత్తని ఇబ్బంది పెడుతున్న సంఘటన మనం చూసాం. ఒకసారి ఆ వీడియో డీటెయిల్గా చూసిన తర్వాత దీనికి సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చూసిన సన్నివేశం ఏదైతుందో కేరళలో కొల్లం అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వృద్ధురాల్ని కోడలు కొడుతుండగా కొడుకు ఈ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. పెట్టిన కొద్ది గంటల్లోనే చాలా వైరల్గా అయింది. ట్విట్టర్లో కూడా బాగా ట్రెండింగ్ అయింది. ఈ ఇన్సిడెంట్ మీద కొల్లం పోలీసులు సుమోటోగా కేసు స్వీకరించి సెక్షన్ 308 ఐపీసీ ప్లస్ 24 సెక్షన్ 24 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత రిమాండ్ చేయడం కూడా జరిగింది. 308 ఐపీసీ కింద 10 సంవత్సరాలు లేదా కొన్ని ఇంటెన్సిటీని బట్టి యావజ్జీవ శిక్ష పడే ఛాన్స్ ఉంది. అలాగే సెక్షన్ 24 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం 3 నెలలు జైలు శిక్ష కానీ లేదా 5,000 రూపాయలు జరిమానా పడే ఛాన్స్ ఉంది. ఈ ఇన్సిడెంట్లో పోలీసులు 308 ఐపీసీ కింద కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 308 ఐపీసీ కింద మనం చెప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ లేదా లైఫ్ సెంటెన్స్ ప్లస్ ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంది. వెరస్ సెక్షన్ 24 సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద చూసుకున్నప్పుడు 3 months అప్ టు 3 months జైలు శిక్ష ప్లస్ ఫైన్ అప్ టు 5,000 పడే ఛాన్స్ ఉంది. ఈ 308 ఐపీసీ అప్లై చేయడం గురించి భిన్నాభిప్రాయాలు వినపడడం జరిగింది. కానీ దీంట్లో మనం క్లియర్ కట్గా చూస్తే ఎప్పుడైనా సరే ఒక కేసులో కోడల మీద అత్త గృహహింస చేసినప్పుడు లేకపోతే ఎలాంటి అబ్యూజ్ చేసినా, ఇన్ఫ్యాక్ట్ అత్తే కాదు ఫ్యామిలీలో ఎవరైనా సరే కోడల మీద ఎలాంటి అమానుషంగా ప్రవర్తించినా వారి మీద 498 ఏ కింద ఐపీసీ కింద కేసు పెట్టడం అన్నది సర్వసాధారణం. మనం చాలా కేసెస్లో చూస్తుంటాం. అయితే ఈ కేసు మాత్రం ఒక క్లియర్ కట్ మెసేజ్ టు ద సొసైటీ దట్ లా డజంట్ ఓన్లీ వర్క్ వన్ వే, ద వర్క్స్ బోత్ ద వేస్. ఒక క్రైమ్ జరగడం, తదనంతరం పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం, సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, శిక్ష పడడం అన్నది సర్వసాధారణం. కానీ కొల్లం పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్టేట్మెంట్ చేశాడు. స్టేట్మెంట్ ఏంటంటే, ఈ వీడియో పర్టికులర్ వీడియో లేకపోతే ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది గనక ఇంత అట్రాక్షన్ డ్రా చేసింది. కానీ ఇలాంటి కేసులు మేము ఆన్ ఏ డే టు డే బేసిస్ చూస్తూనే ఉంటాము అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ స్టేట్మెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ రేర్ ఇన్సిడెంట్ లాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా వైరల్ అయింది. కానీ ఆన్ ఏ డే టు డే బేసిస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఈ స్టేట్మెంట్ చేయడం వెనకాల డెఫినెట్గా ఏదో ఒక సీరియస్ కన్సర్న్ ఉంది అన్న వాదనతో మొదలైన అనాలిసిస్లో నేను మీకు కొన్ని పిక్చర్ చూపిస్తా. దెన్ విల్ అనలైజ్ ఇట్ ఇన్ డెప్త్. ఇంటర్నెట్లో వైరల్గా మారిన ఒక 3 కేసెస్ని నేను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన కేసు వచ్చేసి 2023 డిసెంబర్లో జరిగిన కేసు. వెరస్ ఈ నెక్స్ట్ కేసు వచ్చేసి 2020లో జరిగిన కేసు. ఇది 2019లో జరిగిన కేసు. అయితే ఈ 3 కేసులు కూడా ఇంటర్నెట్లో ఏదో రకంగా ఎవరో ఒక రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం వల్ల వైరల్ అయిన కేసులు.
అయితే గోయింగ్ బ్యాక్ టు అవర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కామెంట్స్, తను చెప్పింది ఏంటి, ఇదంతా రెగ్యులర్గా జరిగేదే. అంటే ఎప్పుడో రేర్గా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఆల్మోస్ట్ 2019, 2020, 2023 ఇలా ఒక సీక్వెన్స్లో జరుగుతున్నప్పుడు వాట్ ఎవర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సెడ్ ఇట్ సీమ్స్ టు బి రైట్. ఇప్పుడు ఈ 3 కేసులు మనం తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈ అబ్యూజ్ మనం జనరల్గా సొసైటీలో వినేదేంటి, కోడల్ని అత్త కానీ అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి 498 కింద కేసు బుక్ చేయడం, ఆ కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడ్డమే మనం ఇప్పటిదాకా చూసాం. బట్ అత్త కోడల మీద అబ్యూజ్ చేసినప్పుడు ఐపీసీ 498A కింద కేసు పెట్టడం జరుగుతుంది. వెరాజ్ ఈ కేసులో 308 ఐపీసీ కింద కేసు బుక్ చేశారు. అసలు లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ 498A ఐపీసీ ఏం చెప్తోంది, 308 ఐపీసీ ఏం చెప్తోందో ఒక అనాలిసిస్ చేద్దాం. 498A ఐపీసీ, 308 ఐపీసీ. 498A ఐపీసీ కింద కోడల మీద అత్తమామలు కానీ హస్బెండ్ కానీ లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఎలాంటి అబ్యూజ్ చేసినా, ఇట్ క్యాన్ బి మెంటల్ అబ్యూస్ ఆర్ ఏ ఫిజికల్ అబ్యూస్, ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్యూస్ బై ఎనీ ఫ్యామిలీ మెంబర్, చేసినప్పుడు 498A కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సినారియోలో 308 అంటే ఒక మనిషిని చంపాలన్న ఇంటెన్షన్తో కానీ లేకపోతే చనిపోయే విధంగా అబ్యూజ్ చేసిన సినారియోలో 308 ఐపీసీ పెడతారు. డెత్ ఆర్ ఇంజూరీస్ దట్ లీడ్ టు డెత్, ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఇంటెన్సిటీ ఆఫ్ ద పనిష్మెంట్ ఐపీసీ 498A కింద చూసుకున్నప్పుడు అప్ టు 3 years పడే ఛాన్స్ ఉంది. బట్ ఈ కేసులో 10 years ఆర్ లైఫ్ సెంటెన్స్ ప్లస్ ఫైన్ పడే ఛాన్స్ కూడా ఉంది. ఈ కేసు వచ్చేసి కోడలు అత్త మీద పెట్టింది. ఈ రెండో కేసు అత్త కోడల మీద పెట్టకపోయినా సరే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడ జరిగిన సినారియోని, అక్కడ జరిగిన ఎవిడెన్స్ని కన్సిడర్ చేసుకుని 308 పెట్టారు. అందరూ అని కాకపోయినా సరే సొసైటీలో జనరల్ పర్సెప్షన్ ఏంటంటే నాకు ఇబ్బంది ఉంది అంటే, ఎస్పెషల్లీ దీస్ డేస్ మెనీ ఆఫ్ ద యంగ్స్టర్స్, ఎవరైతే అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ 2-3 years into the family life, దే బిలీవ్ దట్ 498A పెట్టి వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెడతాము, మా దగ్గర ఉన్న వెపన్ ఇది అన్నట్టు వాడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 308 పెట్టి ఇదే సినారియో రివర్స్ అయినప్పుడు 308 పెట్టి దీంతో పాటు యాక్చువల్గా సెక్షన్ 24 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద 2007 కింద కేసు బుక్ చేసినప్పుడు దీనికి కూడా అప్ టు 3 months ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ ₹5,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఒక కంపారిజన్ చేసినప్పుడు 498Aకి 308కి చేసినప్పుడు ఈ సినారియోలో వచ్చేసి కోడలు విక్టిమ్, ఈ సినారియోలో వచ్చేసి అత్త. ఈ కేసు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ ఏంటంటే అత్త కోడల్ని హింసించడం చట్టపరంగా ఎంత నేరమో, కోడలు అత్తని హింసించడం అంతకన్నా పెద్ద నేరం అన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ వెళ్తాం. కోడలు అత్త మీద కేసు పెట్టాం, అత్త కోడల మీద కేసు పెట్టాం. వేర్ ఆర్ వీ హెడింగ్ అప్ టు? అంటే సొసైటీలో నాకు ఏజ్ ఉంది, నేను
ఇది చేస్తా, నాకు బలం ఉంది, నేను చేయగలుగుతా అన్నప్పుడు అత్త కోడల మీద జులుము చూపించడం, ఎప్పుడైతే అత్త వీక్ అయ్యి కోడలు స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుందో కోడల అత్త మీద పవర్ చూపించడం డైలీ బేసిస్ లో ఈ కేసెస్ అయితే మనం చదివేది. ఈ కేసెస్ మేబీ దే ఆర్ హిడెన్, దే ఆర్ నాట్ ఎలివేటెడ్ ఎనీవే. సో ఆన్ దట్ బేసిస్ ఇది అసలు ఒక సైకిల్ లాగా, నెవర్ ఎండింగ్ సైకిల్ లాగా ఒకరినొకరు చేసుకుని కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంటే లైఫ్ని లివింగ్ అప్ టు ద ఫుల్లెస్ట్ అన్నది నిజంగా జరుగుతుందా అన్నది ఎవరికి వారు అనాలిసిస్ చేసుకోవాలి. దీంట్లో అత్త తప్ప కోడలు తప్ప అన్నది ఒక నిమిషం పక్కన పెట్టేస్తే, యవ్వనంలో ఉన్నప్పుడు నాకు బలం ఉంది అనుకున్నప్పుడు విచక్షణ కూడా అంతే అవసరం. ఎప్పుడైతే మనిషి విచక్షణ కోల్పోతాడో ఇలాంటి కేసులు కోకొల్లలుగా వస్తూనే ఉంటాయి అండ్ వీటికి ఎండ్ అన్నది లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు ఎవరు రైట్ అన్నది పక్కన పెట్టేసి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సామరస్యంగా ఇద్దరు కూర్చుని ఎంతవరకు దీన్ని మినిమైజ్ చేయొచ్చు, బలం ఉన్నవాడు తగ్గడంలో తప్పేం లేదు, ఆ అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్తే మంచిదన్నది నా ఉద్దేశం.